వైసీపీ పాలనలో అవినీతి అరాచకం తప్ప అభివృద్ధి శూన్యమని టీడీపీ నేతలు ఎమ్మెల్యేలు మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి గ్రామంలో నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో విమర్శించారు. ఆదివారం సాయంత్రం మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం మరియు నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెదకొత్తపల్లి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి రైతులకు నీరు అందించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎక్స్ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, దామచల్ల జనార్దన్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు పార్లమెంటు కమిటీ అధ్యక్షులు నోకసాని బాలాజీ, ఐటీసీ కాంట్రాక్టర్ మండవ మురళి, మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మండవ జయంతి బాబు, ఎక్స్ఏఎంసీ చైర్మన్ మండవ రంగారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు సంజీవరావు మరియు పెదకొత్తపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నామండి. సో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఎక్స్ మినిస్టర్, వీరందరికి కూడా కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు విజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ బిరుదాంకితులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ
సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా. యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే. నందమూరి తారక రామారావు విగ్రహము ఆవిష్కరించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు మన ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు దోమసాని బాలాజీ గారికి, ఎక్స్ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి, తెలుగుదేశం పార్టీ పెదకొత్తపల్లి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మద్దిపాడు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున, సంతనూతులపాడు తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు పెదకొత్తపల్లిలో మన ఆరాధ్య దైవం అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని నిర్మించి దీనిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు పెదకొత్తపల్లి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున దళించి సత్కరిస్తారు. మా వెల్లంపల్లి ఎంపీటీసీ సభ్యులు అదే భవానీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. భవానీ గారు. పాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరుడు మండవ జయంత్ బాబు గారు, ఈనాటి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య అతిథులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యుల సోదరులు దామచర్ల జనార్దన్ రావు గారు, మీ అందరి అద్దంకి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గొట్టిపాటి మనోజ్ గారు, ఇంకా వేదిక మీద పెద్దలందరూ కూడా పేరు పేరు. జాతి యావత్తు గర్వించదగ్గేటువంటి, ప్రపంచం యావత్తు కూడా ఒక మహానాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉద్భవించి 9 నెలలు పార్టీ పెట్టి 9 నెలల కాలంలో అధికారంలోకి తీసుకొచ్చి
ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు 40 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఒక దుర్మార్గమైన పరిపాలన ఉంటే ఆ పరిపాలన తుదముట్టించడానికి ఉద్భవించినటువంటి ఒక మహానేత ఆంధ్రప్రదేశ్లో పుట్టి సినీ రంగంలో రారాజుగా వెలిగి రాజకీయంకి వచ్చి తను ఏదైతే సినీ రంగంలో కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు పడుతున్న బాధలు వివక్షత అన్నింటినీ కూడా తన సినిమాల్లో చూపించి రాజకీయంగా ముందుకు వచ్చి సమాజానికి ఏదో చేయాలి తలంపుతో పార్టీ పెట్టి ఆ పార్టీని 9 నెలల అధికారం తీసుకొచ్చినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఈ విగ్రహావిష్కరణ ఈ సమయంలో కొత్తపల్లి గ్రామంలో మీ అందరి సమక్షంలో ఇంత కన్నుల పండుగగా జరుపుకోవటం ఒక మహానేతని స్మరించుకోవటం నిజంగా ఈరోజు ఒక గర్వించదగిన విషయం. నాకైతే చాలా సంతోషదాయకమైన విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను సోదరులారా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు సూర్య చంద్రులు ఉన్నంతకాలం ఆ మహానాయకుడిని ఈ దేశం మర్చిపోయినటువంటి ఈ దేశ నిజమైన ముద్దుబిడ్డ ఎన్టీ రామారావు గారు. మీరు చూసారో లేదో సినిమాల్లో ఆయన కురుక్షేత్ర సంగ్రామంలో కానీ కురుక్షేత్ర సినిమాలలో ఆ రోజు కర్ణుడు విలువిద్యా ప్రదర్శన కోసం కర్ణుడిని పిలిస్తే భీష్ముడు ద్రోణాచార్యుడు వాళ్ళు కర్ణుడు సూతపుత్రుడు అర్హుడు కాదు, ఆయన ఎట్లా చేస్తాడు, ఒక రాజపుత్రుడికే ఇక్కడ యోగ్యత అంటే, అయ్యా ద్రోణ నువ్వు పుట్టిన కులం ఏంటి, నువ్వు మట్టి కుండలో పుట్టావు నీదే కులం, అయ్యా భీష్మ నీ పాత్ర ఏంటి, కాబట్టి ఇక్కడ కులం అని ఆ రోజు కుల వివక్షతకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఒక మహోన్నత నాయకుడు ఎన్టీ రామారావు గారు. సమాజంలో ఉన్నటువంటి నిమ్న వర్గాలకి, దళిత వర్గాలకి, పేద వర్గాలకి ఆ కుల వివక్షతకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఏ రాజకీయాలు తెలియనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకు. కావలసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, లేకపోతే ఇంకేదైనా అవసరమైనటువంటి ల్యాండ్ రికార్డ్స్ పొందడానికి ఎటు చూసిన 10 కిలోమీటర్ల దూరంలో ఉండే విధంగా మండల వ్యవస్థని తీసుకొచ్చి, లేదా ప్రజా పరిపాలన గ్రామీణ క్రాంతి పథకం అనేటువంటి కార్యక్రమం తీసుకొచ్చి గ్రామాల్లో తీసుకోండి, లేదా బీసీలకు రిజర్వేషన్లు ఆ రోజుల్లో స్థానిక సంస్థ ధీరోదత్తుడు ఎన్టీ రామారావు గారు. ఈ రోజు మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ భారత రత్న ఇవ్వాలని యావత్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కొత్తపల్లి గ్రామంలో ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎక్స్-ఎమ్మెల్యే దామచర్ల గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గొడ్డుపాటి రవి గారు, అద్దంకి ఎమ్మెల్యే గొడ్డుపాటి రవి గారు, ఒంగోలు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బాలాజీ గారు, సభా అధ్యక్షులు మండల్ పార్టీ ప్రెసిడెంట్ జయంతిబాబు గారు, అదేవిధంగా వెనకాలన్న మండల్ పార్టీ ప్రెసిడెంట్స్, సంతనూరులపాడు నాయకులు, నాయకురాలు, మరీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం అభిమానులు, ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహం ఇంత ఘనంగా ఈ గ్రామంలో పెద్దకొత్తపల్లిలో జరగటం ఎంతో సంతోషంగా ఉంది. ఊహించని విధంగా ఇంత అద్భుతంగా జరగటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇది ఎన్ని రోజుల నుంచో మంచి ప్రోగ్రాం పెట్టుకోవాలని మన పెద్దకొత్తపల్లి నాయకులందరూ అడుగుతా ఉన్నారు. చివరికి ఇంత ఘనంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడంటే ఎంతైనా మాట్లాడవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన సినిమా నటుడుగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రతి పాత్రలో ఆయన బ్రహ్మాండంగా నటించాడు. కృష్ణుడి పాత్రలో చూస్తే అదే విధంగా ఉంది, రాముడి పాత్రలో అదే విధంగా ఉంది, దుర్యోధన పాత్రలో బ్రహ్మాండంగా నటించాడు. ఏ పాత్రలో నటిస్తే ఇంతకన్నా మంచి వ్యక్తి ఎవరు లేదేమో అనే విధంగా ఎన్టీ రామారావు గారు నటించాడు. ఈరోజు సినిమాల్లో అంత అద్భుతంగా పేరు తెచ్చుకొని డబ్బులు సంపాదించినా కానీ ప్రజలకి ఏదో సేవ చేయాలని ఆ రోజు పార్టీ పెట్టి 9 నెలల్లోనే గిన్నిస్ బుక్ రికార్డ్ బ్రేక్లో
తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని తెప్పించుకోవడం అదొక వరల్డ్ రికార్డ్ అని ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. రావటమే కాకుండా చాలా మంది ఎలక్షన్లో గెలుస్తూ ఉంటారు, కానీ మంచి పేరు ముద్ర ఎల్లప్పుడూ పెట్టుకోవాలంటే అది కొద్దితో సాధ్యం. అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టి ఆంధ్ర రాష్ట్రము ఉన్నంత కాలం, ఇక్కడ ప్రజలు ఉన్నంత కాలము ఆయన పేరు ఎల్లప్పుడూ ఉండే విధంగా ఆయన ముద్ర వేసి వెళ్ళిపోయారు. ఈరోజు ఆయన చేసిన 2-3 మంచి పనులు, ఆయన ప్రజలకి ఎంతో మంచి మంచి పనులు చేశారు. ఉదాహరణకి పేదలకి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు, అదేవిధంగా పక్కా గృహాలు ఇప్పించారు. పరిపాలన విషయంలో ఆయన మండల వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొని వచ్చారు. ఇవన్నీ కాకుండా సామాజికంగా పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, మరీ ముఖ్యంగా బీసీలకి ఆయన ఎంతో పొలిటికల్ ప్రాధాన్యత ఇచ్చి చిన్న చిన్న బీసీ లీడర్ని పెద్ద పెద్ద నాయకులుగా చేసి ఈరోజు కూడా మన మధ్యలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు, అందుకని మన దేశంలోనే ఒక గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఇదే కాకుండా మనం గమనించాల్సింది ఏంటిదంటే అదే స్ఫూర్తితో మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు. ఈరోజు నేను చెప్పేది ఏంటిదంటే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ఇదే మన సమయం. వచ్చే ఎలక్షన్లో మీ అందరికీ తెలుసు ఏం జరుగుతూ ఉంది. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి, ఆయన ఆలోచన విధానాలు ముందుకు తీసుకోవాలి వెళ్ళాలంటే ఈసారి జగన్ ప్రభుత్వాన్ని ఓడించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇంత ఘనంగా పెద్దకొత్తపల్లిలో ఈ కార్యక్రమం జరిగిన పెద్దకొత్తపల్లి తెలుగుదేశం నాయకులు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. పెద్దలకి, వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకి, కొత్తపల్లి గ్రామ ఇవాళ చాలా మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా పాల్గొనే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పేంత వయసు అనుభవం కూడా నాకు లేదు. మహానుభావుడు, గొప్ప వ్యక్తి అన్నమాట. అటు సినిమా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయనే పోటీ అనమాట. ఆయనకు సాటి ఎవరు రారు. ఇందాక మన బాలాజీ మాట్లాడుతూ చెప్తా ఉన్నాను అనమాట. మొన్న మధ్య అనౌన్స్ చేసిన వాటిట్లో పెద్దలు పివి నరసింహారావు గారికి భారతరత్న రావటం మనందరం కూడా సంతోషమే. ఒక ప్రధానమంత్రిగా రావటం మనందరం కూడా సంతోషమే. అదేవిధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా ఎంతో గొప్ప వ్యక్తి, రాజకీయ రంగంలో కానీ ఎన్నో మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఎన్టీఆర్ గారికి కూడా రావాలని చెప్పి కూడా మనసారా మనందరం కూడా కోరుకోవాలని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా అటు 83లో ఏ ముహూర్తాన్ని పెట్టాడో కానీ పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్రలో ఎంతమంది వచ్చినా సరే, ఎన్ని కుట్రలు చేసినా సరే, తెలుగుదేశం పార్టీ పునాదిలో ఒక్క ఇటుక బిళ్ళను కూడా కదిలించలేకపోయారు. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం, కార్యకర్తలకు ఉండే బలం అని చెప్పి కూడా తెలియజేయడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనం చూస్తూ ఉన్నాం 85లో నాదెండ్ల భాస్కర్రావు గారి రూపంలో తెలుగుదేశం పార్టీని అంతం చేయాలని చూశారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత లక్ష్మీపార్వతి రూపంలో చేశారు. ఇప్పుడు జగన్ రూపంలో చేస్తూ ఉన్నారు. అంతకింత రెట్టింపు ఉత్సాహంతో రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసిమెలిసిగా పనిచేసి తప్పకుండా 170 సీట్లకు 170 సీట్లు కొట్టి, ఏ అవమానంతో చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ నుంచి బయటకు పంపించారో దానికంటే తలెత్తుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉంటాను. అదేవిధంగా స్థానికంగా సోదరుడు విజయ్ కుమార్ ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, 2 సార్లు దెబ్బతింటం జరిగిందనమాట. మేమందరం కూడా కలిసి పనిచేసాం. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను, ఈసారి గ్రామాల్లో అందరూ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే పక్కన పెట్టండి, కలిసికట్టుగా పనిచేయండి. సోదరుడు విజయ్ కుమార్ని అసెంబ్లీకి పంపించాల్సిందిగా పేరున అందరం కూడా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరూ కూడా పాల్గొనే విధంగా చేసిన గ్రామస్తులకు అందరూ కూడా మరొకసారి పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.
అందరికీ నమస్కారాలు. సభా అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు జయంత్ బాబు గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రవి గారు, విజయ్ గారు, బాలాజీ గారు, స్వాములు గారు, అదేవిధంగా మురళీ గారు, ఇంకా మండల ముఖ్య నాయకులందరికీ, అదేవిధంగా ఈ గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మహిళ, ఈరోజు చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం పెట్టి మళ్ళా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా మండలంలో ఉండే ముఖ్య నాయకులంతా కూడా ఒక దగ్గరికి వచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమం చేసిన ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఒకసారి ఈరోజు అన్ని ప్రాంతాల్లో అనేక చోట్ల కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పెట్టుకున్నాం. ఈరోజు ఈ కొత్తపల్లిలో కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టుకోవటం, దాన్ని అందరం కూడా రావటం, ఎన్టీ రామారావు గారి గురించి 2 నిమిషాలు అందరం కూడా తలుచుకునే విధంగా ఒక మంచి కార్యక్రమం ఇది. ఎన్టీ రామారావు గారు అనేది ఒక యుగ పురుషుడు. ఆయన ఎన్ని సంవత్సరాలు చనిపోయినా కూడా ఈ రోజుకి కూడా తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా తెలుగు ప్రజల్లో హృదయాల్లో ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఈ రోజుకి కూడా ఎవరైనా కూడా ఒక కృష్ణుని చూడాలంటే ఎన్టీ రామారావు గారిని చూస్తే గుర్తుపెట్టుకుంటారు. రాముని చూడాలన్నా ఎన్టీ రామారావు గారిని చూస్తేనే ఇలా ఉంటారు రాముడు అని చెప్పేసి అనుకునే ఎన్నో పాత్రలు పోషించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అప్పుడుండే పరిస్థితుల్లో రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఘనత కూడా మన ఎన్టీఆర్ గారి దాన్ని చెప్పడం మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో వచ్చినా కూడా ఆయన పెట్టిన పథకాలు కూడా ఈ రోజుకి అమలు పరుస్తున్నా ఉంటే ఆయన ముందు చూపుతోటి ఆ రోజుల్లో పెట్టిన పథకాలు ఏదైతే కిలో ₹2 కిలో బియ్యం, అదేవిధంగా మహిళలు ఇంటికే పరిమితంగా అడగకూడదు, మహిళలకు కూడా సమాన హక్కు ఉండాలని తీసుకొచ్చిందే ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా పెన్షన్ కూడా ఆ రోజుల్లో మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఏదైతే ఎస్సీ కాలనీస్ కానీ బీసీ కాలనీస్ కానీ ఉంటే పక్కా గృహాలు కానీ ఆ రోజుల్లోనే సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఆయన పెట్టిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అనేక కార్యక్రమాలు కూడా ఆయన పెట్టిన ఏదైతే పథకాలు ఉన్నాయో ఈ రోజు కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముందు చూపుతోటి పెట్టడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అందుకే మన దేశంలోనే కాకుండా ఎక్కడ విదేశాల్లో ఉన్నా కూడా తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకుంటాం. ఎన్టీఆర్ అంటేనే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునే పరిస్థితిలో కూడా ఈరోజు తెలుగు ప్రజల్లో ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తిని ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం, అందరం కూడా ఈరోజు ఎన్టీ రామారావు గారి గురించి మనం తలుచుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడుండే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశారనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి. 14-19లో చేసిన పనులు తప్పితే ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అని మీ అందరిని కూడా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మీ పక్కనే ఉండే గుళ్ళకమ్మది దగ్గర గేట్లు కొట్టకపోతే ఈ రోజుకి దిక్కు దివానా లేదు. అదేవిధంగా ఆ గేట్లకి 3 కోట్లు పెట్టి చేపించడానికి కూడా ఈ చేత కాలేదు ఈ ముఖ్యమంత్రికి. ఎంతమంది ఆ ఎమ్మెల్యేలు చూస్తేమో వచ్చి ఏదో మాట్లాడటం తప్పితే ఈ రోజుకి కూడా దానివల్ల ఎంత ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా మనం తెలుసుకోవాలి. ఎక్కడ కూడా రోడ్లు ఇలా బ్రిడ్జీలు గట్ల ఏ పని కూడా పూర్తి కాల. ఈరోజు అదేమంటే పెన్షన్లు, అది కూడా తెలుగుదేశం టైంలో పెన్షన్లు రేషన్ కార్డులు అడిగిన వాళ్ళందరికీ ఇస్తే ఈరోజు కరెంటు బిల్లు ఎక్కువనే, లేకపోతే మోటార్ సైకిల్ ఉందని చెప్పి ఎంతోమంది కూడా ఈరోజు పెన్షన్లు కూడా తీసేసి పేద ప్రజలను ఇబ్బంది పెడుతుంది కూడా ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత 12 లక్షల కోట్లు ఈరోజు అప్పు తీసుకొచ్చాడు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగల. పూర్తిగా దాన్ని ఏం చేశారనేది కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క లెక్క తీస్తాం. లెక్క తీసిన తర్వాత ఎవరెవరు తిన్నారో ఇవన్నీ కూడా కక్కించే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో వస్తుందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం కూడా ప్రజలను కూడా మంచి చెడు ఆలోచించుకోవాలి.
ఈరోజు ఒక్క అవకాశం అని చెప్పేసి ఒక నియంత పాలన, ఒక ముద్దాయిని తీసుకొచ్చి ఈరోజు ఒక ఫ్యాక్షనిస్ట్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అప్పగించారు. ఈరోజు ఇసుక పక్కడికి ఇసుక దోచుకుంటున్నాడు. ఒక పక్క చూసుకుంటే మద్యమేమో ఆయన ఇష్టం వచ్చిన బ్రాండ్లు పెట్టి, దొంగ బ్రాండ్లు పెట్టి ఈరోజు ఎంతోమంది చావు కారుకురయ్యాడు. ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నాడంటే సిపిఎస్ రద్దు అన్నాడు, ఏయో చెప్పాడు మాటలు. ఈరోజు ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు. ఈరోజు వ్యవస్థని అంతా కూడా, అదేవిధంగా చదువుకున్న స్టూడెంట్స్కి ఏమో జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఈరోజు జాబ్ క్యాలెండర్ లేదు, ఏమీ లేదు. చదువుకున్న వాళ్ళేమో ఇంటి దగ్గర తిరిగే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఎన్నో విధంగా అన్ని ప్రజలను కూడా ఇబ్బందులు పెట్టి ఈ రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి అని చెప్పి కూడా మనం అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రం కానీ, కుటుంబాలు కానీ, ఊర్లు కానీ, అదేవిధంగా అన్నీ బాగుండాలి అంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రావాలి. ప్రతి ఒక్కరు కూడా దీని మీద కలిసి పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. మేమైతే జిల్లాలో నాయకులు అంతా కూడా ఒక యూనిటీగా ఉన్నాం. ఏ జిల్లా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు అడిగినా, లేకపోతే లోకేష్ గారి ప్రోగ్రాం అయినా, ఏదైనా కూడా మేమందరం కలిసి కూర్చుంటున్నాం. ఏ ప్రోగ్రాం చేసినా ఈరోజు ప్రకాశం జిల్లా నుంచే మొదలు పెట్టేటట్టుగా సక్సెస్ఫుల్గా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏ మూలకు పోయినా కూడా ఒక ఆదర్శంగా మేమందరం కూడా కలిసి మేము పనిచేస్తున్నాం. మీరు కూడా ఊళ్ళల్లో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఏదైతే మనం చేయాల్సిన పనులు ఉన్నాయో ఈ 2 నెలలు కూడా ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కూడా మరోసారి మీ అందరినీ కోరుకుంటున్నా. మన విజయ్ 2 సార్లు ఇక్కడ ఓడిపోవటాలు జరిగినాయి. ఈసారి ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా మీకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి విజయ్ని కూడా మంచి మెజారిటీ 19 రూపాయలు తెలుగుదేశాన్ని విజయం సాధించేదానికి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మన గ్రామంలో ఒక మంచి కార్యక్రమం పెట్టి మీలో ఒకటిగా మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఈరోజు మీ గ్రామానికి పిలిచినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు. జై హింద్. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసి పోవర